నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మెగా 9 భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అనగా మే నెల 5వ తేదీ నుంచి మే నెల 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది, ఈ వారం యొక్క ఫలితాలు అన్ని రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి అశ్విని భరణి కృతిక 1వ పాదంలో ఉన్న వాళ్లకు ఈ వారపు గ్రహస్థితులు, సూర్యుడు మేషరాశిలోనే ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడనమాట. దీని యొక్క ఫలితము చాలా శక్తివంతంగా ఈ రాశిలో ఉండే వాళ్ళకి అన్ని విధాల శక్తివంతులుగా ఉండబోతున్నారు. తర్వాత బుధుడు కూడా మేషరాశిలోనే ఉన్నాడు, శుక్రుడు కూడా మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అది మే 9వ తారీఖు నుంచి. అయితే చంద్రుడు మే 6 నుంచి వృషభంలోకి, మే 8న మిథునంలోకి మారబోతున్నాడు. అయితే శని మీనరాశిలో 12వ స్థానంలో అనగా 12వ ఇంట్లో ఉంటున్నాడు. గురుడు అనగా బృహస్పతి వృషభ రాశిలో ఉంటూ 2వ స్థానంలో తన సంచారాన్ని చేస్తున్నాడు. కుజుడు అంటే అంగారకుడు మీనరాశిలో ఉంటున్నాడు. రాహువు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు. అయితే కేతువు మాత్రమే కన్యా రాశిలో సంచారం చేస్తూ వారి యొక్క సంచార ఫలితాలను, గ్రహ ప్రభావము, వాటి విశ్లేషణ ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ వారం సూర్యుడు, బుధుడు, శుక్రుడు మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశిలో ఉండేవారికి ఆత్మవిశ్వాసము, ధైర్యము, వ్యక్తిత్వము మొదలైన అంశాలలో మెరుగుదల అంటే డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. గతంలో కన్నా ఈ వారం మీరు చాలా ఉత్సాహంగాను, కొంచెం శక్తివంతులుగాను ఉండబోతున్నారు. తర్వాత గురు యొక్క ప్రభావము తను వృషభ రాశిలో ఉండడం వల్ల ఆర్థికపరమైన లాభాలను, ఖర్చుల మీద నియంత్రణ మీకు ఏర్పాటు చేయబోతున్నాడు. తర్వాత శని, కుజులు 12వ స్థానంలో అంటే మీనరాశిలో సంచారం చేయడం వల్ల నిద్ర లేకపోవడము, కొంచెం ఒత్తిడులు కలిగించడము, విదేశ వ్యవహారాల మీద మీకు శ్రద్ధ కలిగించి అవకాశాలు వచ్చేటట్టుగా ఈ రాశిలో ఉండేవారందరికీ ఏర్పాటు చేయబోతున్నారు. అయితే మరి చంద్రుడి యొక్క స్థితి ప్రకారము ఈ వారం మధ్యాంతరంలో మే 6, 9 ఈ సమయ కాలంలో ఆర్థికంగాను, కుటుంబ సంబంధిత విషయాల్లోనూ మీకు శుభ సూచనలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ ఫలితాలు చూసుకున్నట్టయితే వ్యక్తిగతంగా ఎలా ఉండబోతోంది అంటే ఇందాక చెప్పినవి ఓవరాల్గా అన్ని రంగాల వాళ్లకు మేషరాశిలో ఉన్న వారికి ఆయా ఫలితాలు ఉండబోతున్నాయి. అది మరి వ్యక్తిగతంగా ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ఈ వారం మీరు చాలా చురుగ్గాను, ఉత్సాహవంతంగాను, శక్తివంతంగాను ఉండబోతున్నారు. అయితే శుక్రుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీలో కొత్త ఆకర్షణ, ప్రేమ సంబంధిత సంబంధాలు, దాంపత్య జీవితంలో సంతోషము, అన్యోన్యత అనేవి శుక్రుడు మూలంగా ఏర్పడుతోంది. అయితే కొంత ఆందోళన కూడా కలిగించేటట్టుగా కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అపరిచితుల వల్ల భయాలు ఏర్పడము, వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బందులు కలుగుతాయేమో అన్న మీమాంస, సంశయాలు కూడా మీకు ఏర్పడవచ్చు. అది శని యొక్క ప్రభావం వల్ల. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎలా ఉండబోతోంది అంటే కనుక మానసిక ఒత్తిడి, స్ట్రెస్సు, ఆందోళన చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఉండబోతోంది. అయితే దీంతో పాటు నిద్రలేనితనం కూడా, అది ఏ కారణమైనా కానివ్వండి, నిద్ర లేకుండా గడపడము, కన్నుకు సంబంధించిన అంటే కళ్ళకు సంబంధించిన, నేత్ర సంబంధించిన సమస్యలు రావడము, మైగ్రేను అలాంటి తలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం కూడా ఈ సందర్భంలో కనిపిస్తోంది. అయితే దీనికి మనం ఏది చేసుకోవచ్చు అంటే కనుక ధ్యానము, ప్రాణాయామము, మెడిటేషను, కొంచెం సేపు మౌనంగా ఉండడము, ఇలాంటివి దైవ ధ్యానము ఇలాంటివి చేసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతోంది అనే అంశంలో చూసినట్టయితే అంటే శుభకార్యాలకు సంబంధించినటువంటి ఖర్చులు పెట్టబోతున్నారు. మంచి విషయాలకే మీరు ఈ వారంలో ఖర్చులు పెడుతున్నారు. అయితే వ్యాపార వృద్ధి ఎవరైనా చేసుకోవాలి అని అనుకుంటే కనుక దానికి ఈ సమయము అత్యంత అనుకూలమైన సమయము. ఈ వారం మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే పెట్టుబడులు కూడా పెట్టినట్టయితే కనుక అది ఏ సందర్భమో చెప్తాను, అది చూసుకోండి. మే నెల 7 నుంచి
10 మధ్య కాలంలో అంటే 7వ తారీఖు నుంచి 10వ తారీఖు ఈ మధ్య సమయంలో కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే విశేషమైన లాభాలు, వ్యాపార విస్తరణ కోసం కానీ పెట్టుబడులు కానీ ఈ సమయంలో కనుక మీరు ప్లాన్ చేసుకుని పెట్టినట్టయితే ఇక తిరుగులేని లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగాల్లో ఉన్న వారికి కొత్త బాధ్యతలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజీలు పెరుగుతాయి, ఆర్థిక పరంగా విశేషంగా ఉండబోతోంది. అయితే ప్రొఫెషనల్ అభివృద్ధికి మీకు ఇది మంచి సమయము. మీరు ఏదైనా అంటే క్యాడర్ మారాలనుకున్నా, వేరే ఉద్యోగాలు మారాలనుకున్నా ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీ యొక్క బాసు సీనియర్లతో కొంచెము జాగ్రత్తగా ఉండే ప్రయత్నం ఈ వారంలో చేసుకోండి. ఇది తప్పనిసరి సూచన. విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే కనుక మీ అభిరుచికి తగినట్టుగా మీకు విజయాలు రావడం ప్రారంభమవుతాయి. దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అయితే మే 8 తర్వాత నుంచి అంటే ఈ 8 తర్వాత నుంచి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ఫుల్గా అవుతాయి. కాబట్టి ఆ దిశగా విద్యార్థులు దానికి తగిన ప్లాన్స్ వేసుకోండి. అయితే ఓవరాల్గా మీకు చెప్పదగిన పరిహారాలు ఏంటంటే మంగళవారం నాడు హనుమాన్ చాలీసా తప్పనిసరిగా చదవండి. శనిగ్రహ ప్రభావం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అపరిచితుల వల్ల భయాలు కానీ, శత్రువుల వల్ల భయాలు కానీ, భయాందోళనలు కానీ ఇలాంటివన్నీ తగ్గాలి అంటే కనుక తప్పనిసరిగా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ధనానికి సంబంధించిన ఇక్కట్లు కానీ, ఇబ్బందులు కానీ ఉన్నటువంటి వారు మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం రోజు ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అమ్మవారి పూజా పునస్కారాలు ఇంట్లో కనుక చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే శనివారం రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం కనుక చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలతో పాటు శని ప్రభావం నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉన్నవారికి.